ఎంత? ఆ అమ్మాయి ఎంత సిస్టర్ అవరు? ఏం కావాలి? నీకు తెలుగొచ్చా? నాకు 4 లాంగ్వేజ్లు తెలుసు. అబ్బో. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళం. పర్లేదే, నాకు తెలిసింది తెలుగు ఒకటే. మీ ఊర్లో ఉండే సమస్య ఇది. నేషనల్ లాంగ్వేజ్ కూడా తెలీదు. చీచి ఎందడి? ఏ అజయ్, ఏ ఉన్ని, నేనే నిన్ను చూడాలని అనుకున్నాను. రండి రండి. ఏయ్ ఉన్ని, ప్రసాద్ ఎడతాడు. చాలా థ్యాంక్స్ ఉన్ని. నిన్న ఈవినింగ్ నా ఫ్రెండ్ కి మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఓ మీ చెయ్యి వేళ్ల పరిహారం చేసింది దానికి కారణం. మంచి మనసు ఉన్న వాళ్ళు చేస్తేనే అది వెంటనే ఫలమిస్తుంది అంటారు. చాలా చాలా థ్యాంక్స్ ఉన్ని. అవే పర్లేదండి. తర్వాత ఇంకొక ఫ్రెండ్ కి అలాగా పరిహారం చేయగలరా? ఒక ఫ్రెండ్ ఏంటండి, మీ అందరి ఫ్రెండ్లకి చేసేయచ్చులే, ఏం పర్లేదు, నో ప్రాబ్లం. అయితే మీ మొబైల్ నెంబర్ ఇస్తారండి ప్లీజ్? ఎస్, 9677481111. ఓకే అండి, నేను వస్తాను. టైం అయింది, బాయ్. ఏమండో మీ నెంబర్? బాయ్. మీ నెంబర్ ఇచ్చారు కదా, కాల్ వస్తుంది. ఏంటి వీడు దొడ్డికి వెళ్ళేటట్టు కూర్చున్నాడు? రేయ్ రేయ్, ఇప్పుడెందుకురా కిటికీలన్నీ తెరిచి పెడుతున్నావు? మొబైల్లో సిగ్నల్ లేదురా, అందుకనే. 3 పాయింట్లు ఉన్నాయి కదరా. 3 పాయింట్లేరా ఉంది. రేయ్, దోమలు వస్తాయిరా. ఆల్రెడీ ఊర్లో డెంగ్యూ అది ఇదని భయపెడుతున్నారు. అవన్నీ మనుషులకే వస్తుంది, నువ్వేం బెంగపడకు. ఇట్స్ కాల్ ఫర్ మీ. హలో కేశవ్ సార్, 50-55 లోపు రెండోది మూడోది అయినా పర్వాలేదని మీకు ముందే చెప్పాను కదా సార్. సార్, మీరు ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకున్న క్లయింటే కదా సార్? అవును సార్. ఇప్పుడు ఆఫీస్ టైం అయిపోయింది, రేపొద్దున చేయండి. సారీ సార్. కొత్త నంబరు. అరే, నంబర్ తీసుకుని కరెక్ట్గా ఫోన్ చేసిందే. ఎండ కేరళ ఫిగర్ ఆకం. హలో 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 హలో. ఏంట్రా సిగ్నల్ లేదన్నావు, ఇప్పుడు హలో హలో అంటున్నావు? హలో. ఫోన్లోనే సిగ్నల్ లేదు, వీడికి అమ్మాయిల సిగ్నల్ ఎక్కడ దొరుకుతుందిలే. హలో, మీరు ఫోన్ చేస్తారని నాకు తెలుసు. ఎలా తెలుసు? అనిపించింది. చూసారా, మనిద్దరికి ఒకేలా అనిపించింది. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? ఏ కాదు, అంటేం కదా, అందుకే అడిగాను. మీరు ఫోన్ చేయకపోతేనే డిస్టర్బ్ అయ్యి ఉంటాను. అలాగా? మీరిలా మాట్లాడడం నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? మీరు మాట్లాడుతున్నదే నాకు హ్యాపీగా ఉంది. మీ వాయిస్ చాలా బాగుందండి. మిమ్మల్ని చూసిన తర్వాత నిద్రే రావడం లేదు తెలుసా? నాకు కూడా. ఇప్పుడు కూడా చూసారా, నైట్ డ్యూటీకి వెళ్లకుండా మీతో మాట్లాడుతున్నాను. హలో, ఏమైంది? నైట్ డ్యూటీనా? అవును, ఇప్పుడే బయలుదేరుతున్నాను. మీరు బెంగళూరుకి వెళ్లారని అత్తయ్య చెప్పిన దగ్గర నుంచి నాకు ఏదోలా ఉంది. మీరు లోకల్ అయింది మిమ్మల్ని చూసుండేదాన్ని, ఇప్పుడు మిమ్మల్ని చూడలేకపోతున్నందుకు కష్టంగా ఉంది. ఈ టెన్షన్ అంతా స్టేషన్కి వచ్చి అక్యూస్ల మీద చూపిస్తున్నాను. మీనా కుమారి, ఇంకొకసారి నా పేరు చెప్పండి. మీనా కుమారి, నాకు కొంచెం నిద్ర వస్తుంది. ఇప్పుడేగా నైట్స్ మీకు నిద్ర అవడం లేదన్నారు? అది కాదు, 4-5 రోజులుగా డే నైట్గా పనిచేస్తున్నానా, టయార్డ్గా ఉంది. మీరు కరెక్ట్గా ఫోన్ చేశారు, అదే మీ దగ్గర మాట్లాడిన హ్యాపీలో నిద్రగా వస్తుందండి. అలాగా? అయితే నేను రేపు కాల్ చేస్తాను. అబ్బాయి వద్దండి, నేను 1 వీక్ బిజీగా ఉంటాను, నేనే ఫోన్ చేస్తాను మీకు.
బట్ 1 వీక్ చాలా కష్టం. అవునవును, నేను ఫ్రీగా ఉండేటప్పుడు నేనే ఫోన్ చేస్తాను మీకు. ఇప్పుడు ఫోన్ పెడతాను. టేక్ కేర్, బాయ్. ఓకే. పాపం ఏదో ప్రాజెక్ట్ లో ఉన్నట్టున్నారు. వెయిట్ చేసి చూద్దాం. హలో హలో హలో. హలో, నేను మంజుని. పొద్దుట టెంపుల్లో మీట్ అయ్యామే. మంజు. చెప్పండి మంజు. నేను కాల్ చేశాను కానీ ఎంగేజ్డ్ గా ఉండింది. ఊర్లో నుంచి అమ్మ ఫోన్ చేసింది. ఓకే 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 ఓకే. మీరు నాకు ఒక హెల్ప్ చేస్తారా? అడుగడుగు నీకోసం ఏదైనా చేస్తాను. ఆ, దాని గురించి మీతో నేరుగా మాట్లాడాలి. నేరుగా అయితే ఎప్పుడు? పొద్దుట మా ఇంటికి మీరు రాగలరా? అయ్యో, తప్పకుండా వస్తానండి. థ్యాంక్ యూ అండి. అడ్రస్ నేను మెసేజ్ చేస్తాను. ఓకే, బాయ్. ఓకే, గుడ్ నైట్. బాయ్. హాయ్. మంజు ఉందా? అచ్చా అచ్చా, చెప్పు నాన్న. అక్క కోసం అంబలెత్తులో వాగిన పార్టీ వచ్చాడు. నువ్వు వెళ్ళి పెట్టి తీసుకురా. మంజు ఉందా సార్? ఫోన్ పిలిచి ఇవిడ వరసొల్లి ఉన్నికృష్ణన్ పరంజా మని సార్. ఎక్కడి నుంచి వచ్చాడో ఎవడో. నమస్కారం సార్. అందరూ ఊపుకుంటూ వచ్చేస్తారు. సార్ సార్ సార్, ఎందుకు సార్ ఇప్పుతున్నారు? త్వరగా త్వరగా టేప్ తీసుకురా, టేప్ తీసుకురా. ఎక్కువ ఎక్కువ. వెయిట్ 64. ఏం జరుగుతుంది? కెమెరా ఏది? ఓకే అచ్చా. నువ్వు కదలకో, సార్, అది కదలకో. ఒరిజినలేనా? సార్, ఇది మంజు ఇలా కాదా? చెప్పండి సార్. సార్, ఏదో ఒకటి మాట్లాడండి సార్. సార్ సార్ సార్, నేను బాగున్నానా? అచ్చా, ఇది మంజు. ఎంతచ్చదు? అచ్చని వేరే జోలి ఉందిలే. ఎందుకండి ఇలా నువ్వు చేస్తున్నారు? రావుని. ప్రికాషన్. అలా అంటే అయ్యో, తోడంగేలో. అవును, ఫ్రెండ్ అంటూ వస్తారు. రేపు అమ్మాయిని లేపుకుపోతారు. ఆ నేను తర్వాత అటువంటి మిమ్మల్ని మనిషిని ఎక్కడ కాదు. వెతకాలి? సార్, పోలీస్ నమ్మండి స్టేషన్ లో సార్, కంప్లైంట్ చాలా ఇస్తే మంచోడిని డీటెయిల్స్ సార్. డీటెయిల్స్ అంటూ మమ్మల్ని కదా టార్చర్ పెడతారు. ఇప్పుడు డీటెయిల్స్ అన్ని దొరికాయి. ఏమా, నువ్వు వాడిని లోపల తీసుకెళ్ళు. ఏంటి అచ్చన్, ఎప్పుడు ఇలాగే అన్ని విషయాలకు ప్రికాషనే. పర్లేదండి, అమ్మాయిల్ని కన్నవాళ్ళు అలర్ట్ గా ఉండడం తప్పు కాదు. అవును, విషయం ఏంటి? నేరుగా మాట్లాడదామని చెప్పారు. నా ఫ్రెండ్ కి వరుణ్ణి చూశారు. సరే. ఇప్పుడు పెళ్లి చేయడానికి తనకి ఇష్టం లేదు. ఆహా. మీరే హెల్ప్ చేయాలి. దానికి నన్నేం చేయమంటారండి? తనకి చూసిన అబ్బాయి రేపు కావేరి రిసార్ట్ కి వస్తారు. అక్కడికి మీరు వెళ్ళి తను లవ్వర్గా మాట్లాడాలి. అయ్యయ్యో, ఈ అమ్మాయిని కరెక్ట్ చేయాలంటే ఆ అమ్మాయిని వదులుకోవాలి. తర్వాత వాడు దాన్ని వదిలేస్తే దీన్ని ఇంకొకళ్ళు కరెక్ట్ చేసే ముందు నేను దీన్ని కరెక్ట్ చేసేయాలి. ఓ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. తనకు ఐఏఎస్ అవ్వాలని అంబిషన్. ఒక అమ్మాయి జీవితం ఒక పెళ్లితో ఆగిపోవకూడదు కదా, అందుకే మిమ్మల్ని చేయమంటున్నాను. ఈ నీ ఫేవరెట్ డ్రెస్ ని అస్సలు వదలవా? వదలను. ఎక్కడికి వెళ్ళినా ఇదే వేసుకుంటావు. నేను అనుకున్నది సాధించేంత వరకు మ్యారేజ్ చేసుకోకూడదు. చేసుకోలేదు ఇలాగే నిషా. ఫ్రెండ్స్ గా ఉందాం. రా కూర్చో. రివర్ రిషార్ట్ అని చెప్పింది. పేరు నిషా అని చెప్పింది సరే కదా? గాని ఏం ఆర్డర్ ఇద్దామో చెప్పు. మన మనిషి చెప్పిన పార్టీ ఇవిడే. సరే, ఉదయం నుండి ఏం చేస్తున్నావు? ఉదయం నుంచి నీకు కాల్ చేస్తూనే ఉన్నాను, బట్ నువ్వు లిఫ్ట్ చేయలేదు. నిన్ను చూడాలని తూడిపోయే సమయం ఎక్సైటింగ్, వచ్చింది. అందుకే ఫోన్ ఎత్తలేదు. ఒట్టి మాటలు చెప్పు. 6 నెలలుగా ఇలానే చేస్తున్నావు. కూల్ డౌన్. మ్మ్. థ్యాంక్స్. హాయ్ నిషా. ఏయ్, పొద్దు నుంచి ఫోన్ చేస్తున్నాను, ఎందుకు తీయలేదు? 6 నెలలుగా నేను ఫోన్ చేస్తే టక్కన చేస్తావు. ఏయ్, ఈ రోజు ఏంటి ఏమైంది? నువ్వు? ఎవరా నువ్వు? హూ ఆర్ యు మ్యాన్? అన్నట్టు మీరెవరు? ఏ నిషా, ఎవడు వీడు? ఏ నిషా, ఎవరితను? అసలు ఎవరండి మీరు? నన్ను ఎవరిని అంటావా?
ఓ ఇప్పుడే అర్థమైంది. నిన్ను వదిలేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుందని ఏం అందరూ చెప్తే నేను మాట్లాడుతున్నావురా? ఎవరా నమ్మలేదు. నువ్వు లవ్ చేసేది నన్ను, పెళ్లి చేసుకునేది మాత్రం అతన్నా? వాట్ ఏంట్రా వాగుతున్నావు? ఓ అంటే 6 నెలలుగా ఫోన్ చేసి మాట్లాడిందంతా వేస్ట్ అంటావా? నిషా నీ అంబిషన్ కి నన్ను వాడుకుంటూ పెళ్లిని మాత్రం ఇతన్ని చేసుకుంటావా? అమీర్, అసలు వీడు ఎవరో కూడా నాకు తెలీదు. మొదటి నుంచి నాకు డౌటేనే. ఆ? అదే 6 నెలలని కరెక్ట్ గా చెప్తున్నాడుగా. నేను ఫోన్ చేసినప్పుడల్లా నెంబర్ బిజీ, వెయిటింగ్ కాలని వచ్చేది. అది చూసన్న ఫోన్ చేసావు నువ్వు? చెప్పవే. నాకు తెలిసే నువ్వు ఒక చీటర్వి. బ్లడీ అమీన్, అలాంటిది ఏమీ లేదు. అసలు వీడెవరో కూడా నాకు తెలీదు. నో నో Believe me, అమీన్. యు ఆర్. నేను చెప్పేది నిజం. అసలు వీడెవరో నాకు తెలీదు. నమ్మకం లేదు కదా? ఓ, చెప్తున్నాను కదా, వీడెవరో నాకు తెలీదు. నన్ను నమ్ము అమీన్. అమ్మయ్యా, పని అయిపోయింది. ఫోన్లో ఎవరై ఉంటారు? ఎవండోయ్, మీ ఫ్రెండ్ ఐఏఎస్ చదవడానికి ఆశపడుతోందని చెప్పారు, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఏదో మిస్ ఇండియా మిస్కర్ అని మాట్లాడుతోంది. 10 times sorry, 100 times sorry, 1000 times sorry. మీ దగ్గర చెప్పడానికి మర్చిపోయాను. అది వేరే మనిషి ఉంటుంది. ఇవాళ నా ఫ్రెండ్ అక్కడ రానే లేదు. ప్రోగ్రామ్ క్యాన్సల్. నేను తర్వాత పిలుస్తాను. ఓకే ఓకే. ఆఫీస్ లో ఫోన్ అలౌడ్ కాదు. ఐ. ఓకే బాయ్. మంజు పటపటా ఫోన్ చేసి పట్టం పెట్టేసింది.